నీ ప్లాన్లో నువ్వుండు, ఇలాంటివి ఎలా తిప్పికొట్టాలో నా ప్లాన్లో నేనుంటాను. అన్నా, ఇలా అడిగానని ఏమీ అనుకోకండి. నేనేం అనుకోనులేదు తమ్ముడు, నువ్వు వెళ్ళు. వస్తానన్నా. సార్ రా మంజు. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఇంపార్టెంట్ ఫైల్ చూడాలనుకున్నాను. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు తెచ్చిన మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అది ఇంపార్టెంట్. చెప్పు మంజు, ఆ మినిస్టర్ కీప్ గురించి ఏదైనా కీ దొరికిందా? మీరిచ్చిన నేము అడ్రస్ని బట్టి ఆ ఏరియాకి వెళ్ళి ఆవిడ గురించి ఎంక్వైరీ చేశాను సార్. గుడ్. వాట్ అబౌట్ హర్? ఆవిడ ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆవిడతో మాట కలిపి ఆవిడికి నేనొక నైబర్గా పరిచయం అయ్యాను. ఫలితంగా తన పేరు సరళ అని చెప్పింది సార్. గుడ్ గుడ్. నేను చెప్పింది కరెక్టే కదా? ఆవిడ పేరు సరళ అని. రే మినిస్టర్, సరళని అడ్డం పెట్టుకొని నిన్ను సరళంగా సాగదీస్తాను. నువ్వు చెప్పు మంజు. ఈవిడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు సార్. ఎస్, ఈవిడే ఆవిడ. ఈవిడతోనే ఆ మినిస్టర్ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఆ విషయం కూడా చెప్పారని చెప్పిందా? ఆవిడ తెలివి, స్టైలు, యాటిట్యూడ్, ఆవిడ ఒంటి మీద ఆర్నమెంట్స్ని బట్టి చూస్తే ఆవిడకు మినిస్టర్కు ఎలాంటి సంబంధం లేదని అర్థమైంది. ఏం మంజు, ఏం మాట్లాడుతున్నావు? రిలేషన్షిప్ లేకపోవడం ఏంటి? అరే, పేరు కొడుకు అన్ని మ్యాచ్ అయ్యాయి కదా. అవును సార్, షీఈ్ వెరీ నార్మల్. ఆవిడకు భర్త లేడు, వదిలేసి దేశాల మీదకి వెళ్ళాడు. కొడుకు కోసమే బ్రతుకుతోంది తప్ప వేరే కోరికల కోసం కాదని చెప్తోంది సార్. మీకు ఎవరైనా మినిస్టర్ పరిచయం ఉన్నారా అని అడిగితే లేరని చెప్పింది సార్. లేదు అనక ఉంది అని చెప్తుందా? ఆవిడ మాటల్ని నేనంత ఈజీగా తీసుకోలేదు సార్. చుట్టుపక్కల కూడా ఆవిడని కలవడానికి ఎవరైనా వస్తుంటారా అని ఎంక్వైరీ చేస్తే ఎవరూ కలవరని, ఈవిడొక నార్మల్ ఉమెన్ అని, చిన్న చిన్న పనులకు వెళుతూ ఉంటుందని అన్నారు సార్. అయినా నువ్వేదో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినట్టున్నావు. లేదు సార్, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్నే నేను ఫాలో అయ్యాను. నువ్వు తెచ్చిన ఎవిడెన్స్తో ఆ మినిస్టర్ గాడి చాప్టర్ క్లోజ్ అవుతుందనుకున్నాను. ఓకే ఓకే, చూద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. దాన్నే కదా మానవ ప్రయత్నం అనేది. మన స్టైల్లో మనం ఎంక్వైరీ చేయడం తప్పేం లేదు కదా. వెల్ డన్ మంజు, నీ వర్క్ నువ్వు బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ విషయం సత్య గారికి చెప్పాలి. సత్య గారు. చెప్పు మంజు. సత్య గారు, మినిస్టర్ గారికి సరళ అనే ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సిఐ గారు నాతో చెప్పారని మీకు చెప్పానే. అవును, చెప్పావు. నువ్వు తెలుసుకున్నావా? అవునండి. మీరు అనుకునే విషయం నిజమేనా? రాంగ్ అండి. మీ సిఐ మినిస్టర్ గారి మీద లేనిపోని అనుమానాలు పెంచుకొని ఆయన క్యారెక్టర్ మీద బురద చల్లాలని చూస్తున్నాడని ఇప్పటికైనా నీకు అర్థమైందా మంజు? అనుమానించడం అనేది పోలీస్ లక్షణం అండి. ఆ దిశగా మేం ఆలోచిస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయి. సిఐ సార్ చెప్పిన ఆవిడ్ని కలిసి మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. మినిస్టర్కి ఆవిడతో ఎలాంటి రిలేషన్షిప్ లేదంట. మంజు, ఇప్పుడు నీకు అసలు విషయం చెప్తాను విను. మా మినిస్టర్ గారికి జనంలో పెరిగిపోయిన ఫాలోయింగ్ని చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయననిప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలా ఓడించాలా అని తెగ ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే ముందైతే వాళ్లకు అనుకూలంగా ఉన్న సిఐ విక్రమ్ని ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నారు. ఆ తరువాత
మినిస్టర్కు అక్రమ సంబంధాలున్నాయని, అడ్డదారిలో సంపాదిస్తున్నాడని, కబ్జాలు చేస్తున్నాడని, గొడవలు చేస్తున్నాడని ఇష్టం వచ్చినట్లు బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. మా సిఐ గారు చాలా సిన్సియర్. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలు వినేసి ఈయన అవతలి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలా ఉంటాడని నేను అనుకోను. మీ సిఐ చెప్పిందే కదా అన్నకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం కాదు, చెవులతో విన్నది కూడా నిజం కాదు. ఇలాంటి సిఐ మీకు బాస్గా ఉన్నప్పుడు నువ్వు ఈజీగా పొల్యూట్ అవుతావు. ఆ విషయం నాకు తెలిసే నిన్ను ఆ స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి మార్పిస్తానని అన్నాను. మా సిఐ గారు ఇలాంటి వారని తెలిస్తే ఊరుకునేదే లేదు. అక్కర్లేదు మంజు, నువ్వు నీ డ్యూటీ చేసుకుంటే చాలు. ఇప్పుడు నీకు ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది కదా, ఇక నువ్వు సైలెంట్గా ఉండు. సిఐ గారు కరెక్టా కాదా? ఏంటి మని అదే పనిగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మళ్ళీ నా ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కొడుకు పాలిటిక్సు, కోడలు పోలీస్ డిపార్ట్మెంట్ అని నాకు తోడుంటారని ఆశపడ్డాను. ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే కొడుకు పవర్ ఏంటో పబ్లిక్ ప్లేస్లో చూపించాలనుకున్నావు. అదే కట్టనని మొండికేస్తే పోలీస్ కోడలు ప్రతాపాన్ని చూపించాలని ఆశపడ్డావు, అంతేగా? అంతేనండి. ఇక్కడేమో నా ఆశ అడియాస అయింది. కోడల్ని కొడుకు నేను నమ్ముకుంటే ఇక మనకి మిగిలేది ఒత్తి చెప్పే అని అర్థమైంది. నేను చెప్పినట్టు సత్య మంజు వినేలా చేసుకోవాలి. అది నువ్వు మంజుని ప్రేమగా చూసుకునేదాన్ని బట్టే ఉంటుంది. కోడల్ని వెనకేసుకొచ్చింది చాలు. నమస్తే మా నమ్మగారు. నమస్తే. చెప్పు కృష్ణవేణి, ఏంటిలా వచ్చావు? నా తమ్ముడు చిక్కుల్లో చిక్కుకున్నాడు. మీ కోడలు పనిచేసే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మా నమ్మగారు. ఏమైందో వివరంగా చెప్పు. మరదలు పుట్టింటికి వెళ్ళి రానంటే నా తమ్ముడు అత్తింటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. వాడి అత్త మా తమ్ముడి మీద మీ కోడలు పనిచేసే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడిని తీసుకెళ్లి సెల్లో పెట్టారు. అదేంటమ్మా, పిల్లనిచ్చిన వాళ్ళతో మంచిగా ఉండాలి కానీ గొడవలు పడ్డం అంత అవసరమా? చూడమ్మా, కుటుంబం అన్నాక మంచి చెడు ఉంటాయి, గొడవలు సహజమే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అక్కడ సిఐ గారు స్ట్రిక్ట్ అంట. మీ కోడలు వీళ్ళు మనవాళ్లే అని కేసు గీసు లేకుండా రికమెండ్ చేస్తారని వచ్చానండి. సరే, మా కోడలు మంజుకు నేను చెప్తానులే. తను నా మాట వింటుంది, నీ పనైపోతుంది. ఇక నువ్వు వెళ్ళు. వస్తాను మా నమ్మగారు. మంచిది. మని, మంజు నీ మాట వింటుందా? ఈమెకు మాటిచ్చావు. అది నా కోడలు కదా, వినేలా చేస్తాను. ఏయ్ మంజు, స్టేషన్కి వెళ్లేంత వరకు ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నావు. ఇటు ఇంట్లో పని, అటు స్టేషన్ పని, రెండిటిని ఇప్పటి వరకు బాగానే మెయింటైన్ చేస్తున్నావు. మీరు నాకు టాస్క్ పెట్టి అలర్ట్ చేశారు. ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇన్ టైంలో డ్యూటీకి వెళ్తున్నానంటే అందుకు కారణం మీరే అత్తయ్య. నేను ఇంత స్పీడ్గా తయారయ్యానంటే అందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి అత్తయ్య. అప్పుడే ఏమైందని థ్యాంక్స్ చెప్తావు మంజు? 6 నెలలు టైం పెట్టుకున్నావు, ఇంకా టైం చాలా ఉంది. ఈ టైంలో ఏమైనా జరగచ్చు. నువ్వు గెలుస్తావనే ధీమా ఇప్పుడేందుకు? ఓడిపోయే అవకాశం లేకపోలేదుగా. మీ ముందు ఓడిపోకూడదని సంకల్పం గట్టిగానే తీసుకున్నాను. సంకల్పం సరైందే కావచ్చు, పరిస్థితి తారుమారైతే? అటువంటి పరిస్థితుల్లో కూడా గెలుపు నాదే కావాలని పట్టుదలతో ఉన్నాను. సరే, అయితే ఈ విషయం నువ్వు సత్యతో చెప్పలేదు కదా? చెప్పొద్దన్నారు కదా అత్తయ్య గారు. మీ మాటకు విలువిస్తాను, మిమ్మల్ని గౌరవిస్తాను.
అదిగో ఇదిగో చిత్రకారులు, నేను చెప్పానా నా కోడలు నా మాటకి విలువిస్తుందని? ఇప్పుడు చూడండి చక్కగా వింటోంది.